ఇప్పుడు జనరల్‌గా ఈ తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళేందంటే నేను ఇంటర్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా అంటారు. గ్యాప్ వస్తూ ఉంటది. వాళ్ళు గూడా అంటే లేకపోతే డిస్టెన్స్‌లో చదువుకున్న వాళ్ళుంటారు. వీళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటదా? ఖచ్చితంగా అండి. అయితే ఎవరైతే తెలుగు మీడియం ఉంటారో, వాళ్ళు చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మ్యామ్ మాకు సివిల్స్ రాయాలంది. మేము తెలుగులో రాస్తామంటారు. సో, కానీ సివిల్స్‌లో ఏంటంటే ప్రశ్నలు ఇంగ్లీష్‌లో వస్తాయి. లేదా హిందీలో వస్తాయి. ఓకే. ఇంటర్వ్యూలో తెలుగులో చేయొచ్చు. ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు. ప్రశ్న అర్థం చేసుకునే స్థాయిలో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. పూర్తిగా నాకసలు ఇంగ్లీష్ చదవటమే రాదు, అసలు ఇంగ్లీషే అవగాహన లేదంటే కొంచెం కష్టం. దీంతో పాటు మనకి సివిల్స్‌లో, ప్రిలిమ్స్‌లో సీసాట్ అని ఒక పేపర్ ఉంటది. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. మన తెలుగు మీడియం విద్యార్థులు దాన్ని కొంచెం టఫ్‌గా ఫీల్ అవుతారు. దానిలో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్, జనరల్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయన్నమాట. అది క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ, ఆ క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి తెలుగు మీడియం విద్యార్థులు ఇబ్బంది పడతారు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా నేను చెప్పే సలహా ఏంటంటే, ఇంగ్లీష్‌ని వీళ్ళు ఒక భూతంలా చూస్తారు. అలా చూడొద్దని చెప్తాను. సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వడానికి అద్భుతమైన ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ అవసరం లేదు. పెద్ద పెద్ద స్టాండ్ ఇంగ్లీష్ అవసరం లేదు. కానీ మనం సెంటెన్స్ అర్థం చేసుకునేంత, ఒక భావం అర్థం చేసుకునేంత ఇంగ్లీష్ అయితే రావాలి. సో, రోజుకి డిక్షనరీ పెట్టుకొని, ఒక ఇంగ్లీష్ పేపర్ పెట్టుకొని, ఒక సంవత్సరం పాటు ప్రాపర్‌గా ట్రైనింగ్ చేసుకుంటే, అంటే మనకు మనం కొన్ని ఇంగ్లీష్ పదాలు నేర్చుకుని, దాన్ని మీనింగ్స్ నేర్చుకుని, సెంటెన్స్‌లు రాయడం నేర్చుకుంటే, అట్లా ఒక 6 నెలల నుంచి సంవత్సరం కాస్త పికప్ అవుతే ఈజీగా అవుద్ది. చాలామంది అభ్యర్థులకి కేవలం భయంతో, ఇంగ్లీష్ అనే భయంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి రారు. ముఖ్యంగా సివిల్స్ లాంటి ఎగ్జామ్స్‌కి. దాన్ని చూసి అంత భయపడొద్దని నేను చెప్తాను. దాన్ని ముందు నుంచే ప్రాక్టీస్ చేయమని చెప్తాను. నా దగ్గర కొన్ని వందల ఉదాహరణలున్నాయి. ఇంగ్లీష్ అనే భయంతోనే చాలామంది తెలివిగల వాళ్ళు సివిల్స్ ఎగ్జామ్‌ని వదిలేసి వెళ్తున్నారు. అట్లా కాకుండా భయాన్ని పక్కన పెట్టి పోరాడితే ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ 2 తెలుగులో రాసుకోవడానికి అవకాశం ఉందా మేడం వీటిలలో? ప్రిలిమ్స్, మెయిన్స్, ప్రిలిమ్స్ క్వెషన్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్‌లో మనము దాన్ని రౌండ్ చేస్తాం. సర్కిల్ చేస్తాం. అదంతా మనము దానిలో స్క్రిప్ట్ ఏం రాయం ప్రిలిమ్స్‌లో. ఓన్లీ ఓఎంఆర్ షీట్ మనం దాన్ని ఫిల్ చేస్తాం అనమాట. మెయిన్స్‌లో క్వెషన్స్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఆన్సర్స్ తెలుగులో రాయొచ్చు. ఓకే. ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఇంగ్లీష్‌లో అడిగినా అవసరమైతే వాళ్ళు ట్రాన్స్‌లేటర్‌ని కూడా పెడతారు. కానీ ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రం ప్రశ్నలు అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ అయితే రావాలి. ఓకే. చాలామంది కోచింగ్ తీసుకోవడానికి మాకు సామర్థ్యం లేదు, అంత స్తోమత లేదు ఇట్లా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే దీనికోసం కోచింగ్ అవసరం అంటారా మేడం? కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చా? సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే కోచింగ్ ఖచ్చితంగా ఉండాలని నేను చెప్పను. ఇన్‌ఫాక్ట్ ఈ రోజున ఇన్ఫర్మేటివ్ వరల్డ్‌లో కోచింగ్ అంత కంపల్సరీ కాదు. కోచింగ్ లేకపోయినా పాస్ అవ్వచ్చు. కోచింగ్‌కి ఉన్న ప్రిఫరెన్స్ ఏంటంటే అసలు కోచింగ్ ఎందుకు అంటే అభ్యర్థుల్లో ఒక వీక్‌నెస్ ఉంటదండి. ఒక వారం రోజులు బాగా చదువుతారు. తర్వాత డైల్యూట్ అవుతది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కొన్ని రోజులు బాగా చదువుతారు. కోచింగ్ అనేది వీళ్ళొక స్ట్రక్చర్‌లో పెడతది. అలానే ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏ సబ్జెక్ట్ లోతెంత? అనే ఇంట్రడక్షన్ కోచింగ్ వల్ల వస్తది. కేవలం కోచింగ్‌తోనే సివిల్స్ పాస్ అవుతారంటాం అబద్ధం. కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఉంటే వీళ్ళకి కొంత తేలికవుతది. సులభం అవుతదనమాట. అంటే కోచింగ్ కంపల్సరీ అని నేననను. కానీ కోచింగ్ అనేది ఒక సపోర్ట్ సిస్టమ్ అని మాత్రం చెప్పగలను. ఓకే. ఇప్పుడు ఈ ప్రిలిమ్స్‌ను, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటాయి గదా మేడం! 2 ఒకేసారి ప్రిపేర్ అవుతూ వెళ్ళాలా? ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఉంటది. లేకపోతే సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వాలా? జనరల్‌గా మనం అటెంప్ట్ ఇద్దాం అనుకున్న అప్పుడు సంవత్సరం ముందు నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి కనీసం ఒక 100, 50 మాక్ టెస్ట్‌లు. ప్రిలిమ్స్‌కి ఒక 100, మెయిన్స్‌కి ఒక 40, 50 మాక్ టెస్ట్‌లు. ఈవెన్ మెయిన్స్‌లో ఉన్న ఆప్షనల్ సబ్జెక్ట్. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ప్రిలిమ్స్‌కి అటెంప్ట్ ఇవ్వడం మంచిది. ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చాక మెయిన్స్‌కి 2 నెలలు మాత్రమే టైం ఉంటది. ఆ 2 నెలల్లో వీళ్ళకి రివిజన్ కూడా సరిగ్గా టైం ఉండదు. సో, అందుకని ప్రిలిమ్స్, మెయిన్స్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాతే ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇవ్వడం మంచిదండి. ఓకే. అంటే ఖచ్చితంగా 2 ఒకేసారి ప్రిపేర్ అవ్వాలి. అవ్వాలి ఖచ్చితంగా. ఓకే మేడం. ఇప్పుడు జనరల్‌గా దీంట్లో ఆప్షన్స్ సెలక్షన్ అంటారు గదా మేడం! దాంట్లో బాగా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్సే వాళ్ళే స్కోరింగ్ చేస్తా ఉంటారు అన్నట్టుగా అంటూ ఉంటారు. అంటే చాలా మంది అభ్యర్థులకి ఏ ఆప్షన్ తీసుకోవాలని డౌట్ ఉంటది. కన్‌ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం ఏ ఆప్షనల్ సబ్జెక్ట్‌లో టాప్ మార్క్స్ వస్తాయనేది, ఏ ఆప్షనల్ సబ్జెక్ట్ స్కోరింగ్ ఎక్కువ ఉంటదని ఎవ్వరు చెప్పలేరు. కానీ యువత ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ ఆప్షన్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ ఆప్షన్‌లో సెలక్షన్ ఎక్కువ వచ్చిందని తీసుకుంటారు. అదొక భ్రమ. ఆప్షన్ సబ్జెక్ట్ చూజ్ చేసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ మీద మనకి ఇంట్రెస్ట్,
మొత్తం అని కాదు, సబ్జెక్ట్ మీద మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, మనకి ఆ సబ్జెక్ట్లో గైడ్ చేయగలిగే టీచర్ ఉండాలి. ఈ 2 మేజర్ క్రైటీరియా అని నేను అంటాను. అంతేగాని లాస్ట్ ఇయర్ ఎవరో ర్యాంకర్ చెప్పారు, ఆ టైంలో ఆ ర్యాంకర్కి అది క్లిక్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ ఇయర్ నీకు అది అవ్వాలని లేకపోవచ్చు, నీకు ఆ సబ్జెక్ట్ మీద సరిగా అవగాహన ఉండకపోవచ్చు. సో కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి, అంటే కొన్ని సబ్జెక్టులు ఈజీగా ఆకలింపు చేసుకోగలరు కొంతమంది, కొన్ని సబ్జెక్టులు కొన్ని చేసుకోలేరు. సో మనకి ఏం అడాప్ట్ అవుతాయో మనం చూసుకోవాలన్నమాట. సో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, మంచి టీచర్ ఉండాలి, ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఆప్షనల్కి.